హాయ్ హలో అండి. క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాం. ముందు క్యాప్సికమ్ కడిగి పక్కన ఉంచుకుని వేయించిన శనగపప్పు మిక్సీ పట్టి బౌల్లో తీసుకుని దానిలో శనగపిండి 3 స్పూన్లు, కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, అర స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకుని ఆయిల్ వేసుకుని ఆ పౌడర్ను కలిపి పక్కన ఉంచుకోవాలి. క్యాప్సికమ్ని కట్ చేసి పై ముచ్చుని ఆ లోపల భాగాన్ని ఆ ముచ్చుని సన్న ముక్కలుగా కట్ చేసుకుని పౌడర్లో ఉంచుకోవాలి. క్యాప్సికమ్కి నీడిల్తో సన్న హోల్స్ పెట్టుకుని ఈ కలిపిన స్టఫ్ని క్యాప్సికంలో పెట్టి పక్కన ఉంచుకొని ఒక బాండీ తీసుకుని దానిలో 3 స్పూన్లు ఆయిల్ వేసి కాగిన తర్వాత ఈ క్యాప్సికమ్ ఆ బాండీలో వేసి మూత పెట్టి సన్న సెగతో అన్ని వైపులా మగ్గేదాకా ఉంచుకోవాలి. ఈ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చపాతీతో కానీ రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్, share, comment and subscribe to my channel.